హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ మెయిన్ సెషన్ 1 2025 జనవరి సెషన్కి సంబంధించి జరుగుతుంది ఎగ్జామ్స్. ఇప్పటికి 2 రోజుల ఎగ్జామ్స్ అయిపోయినాయి. 28th 29th అలాగే 30th బీఆర్కి ఎగ్జామ్ జరగబోతుంది. 28th 29th ఈ 2 రోజులు బీటెక్ వాళ్ళకి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే జరగబోతుంది. వీళ్ళందరికీ కూడా హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. హాల్ టికెట్స్ మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? హాల్ టికెట్ అంటే అడ్మిట్ కార్డ్ ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అంటే, మీకు jemain.nta.nic.in అఫీషియల్ వెబ్సైట్ మీ అందరికీ తెలుసు. jemain.nta.nic.in అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తే వాళ్ళు హాల్ టికెట్ అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ చేశారని ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. 23rd అంటే ఇవాళే రిలీజ్ చేశారు. కొద్దిగా నైట్, ఒకవేళ మీకు కనుక డౌన్లోడ్ కాకపోతే కంగారు పడకండి, నైట్ లోపల డౌన్లోడ్ అవుతాయి. ఎందుకంటే కొన్ని లక్షల మంది ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి కొద్దిగా స్ట్రక్ అవుతుందేమో. 28th 29th 30 ఈ 3 రోజులు ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి అడ్మిట్ కార్డ్స్ అనేది రిలీజ్ అయిపోయినాయి. ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు jemain.nta.nic.in అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళండి. అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత ఇలా స్క్రోల్ చేస్తే మీకు కింద క్యాండిడేట్ యాక్టివిటీ అని ఉంటుంది. వాళ్ళు ఇప్పటి వరకు సెషన్ 1 22, 23, 24 జనవరి వాళ్ళదే చూపిస్తోంది. అయినా పర్వాలేదు, దీన్నే మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబరు, అలాగే డేట్ ఆఫ్ బర్త్, అప్లికేషన్ నెంబరు, మీరు ఏదైతే జేఈ మెయిన్ అప్లికేషన్ పెట్టారో ఆ అప్లికేషన్ నెంబరు, అప్పుడు మీరు పెట్టుకున్నటువంటి పాస్వర్డ్, ఇక్కడ ఉన్న క్యాప్చా టైప్ చేస్తే మీకు వచ్చేస్తుంది. కానీ ఇక్కడ మాత్రం ఎక్కడా కూడా వాళ్ళు 28th 29th అని ఇవ్వలేదు. ఇవ్వకపోయినా కానీ చాలామంది స్టూడెంట్స్కి దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ 2 ఉన్నాయి చూడండి సైట్స్, అడ్మిట్ కార్డుకి సంబంధించి ఈ సైట్ని కనుక మీరు క్లిక్ చేసినట్లయితే మీకు మీ అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది అడ్మిట్ కార్డుకి సంబంధించి. అయితే మనకు సంబంధం లేని విషయమైనా ఎవరికన్నా ప్రయాగ్రాజ్ కనుక సెంటర్ పెడి ఉంటే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి అది కూడా చెప్తున్నాను. ప్రయాగ్రాజ్లో 28th 29th 30 ఆ 3 రోజులు చాలా కోట్ల మంది వస్తారని కొన్ని అంచనాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఎవరికైనా సరే, ఇంతకుముందు సిటీ ఇన్ఫర్మేషన్ ముందుగా ఇచ్చారు ప్రయాగ్రాజ్లో సెంటర్ అని చెప్పి చాలామందికి, అక్కడ వాళ్ళకి ఏం చేశారంటే, నా ఛానల్ అక్కడ కూడా చూస్తుంటారు, చాలా దేశం మొత్తం చూస్తుంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఇంటిమేషన్ అనమాట. ప్రయాగ్రాజ్లో ఎవరికైతే సెంటర్ పడిందో వాళ్ళని దగ్గరలో ఉన్న సిటీకి సెంటర్ మార్చారని వాళ్ళు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరిగింది. అది వారణాసికి మార్చారని చెప్తున్నట్టు వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్, అది దగ్గరలో ఉన్న సెంటర్కి మార్చారన్నారు. కాబట్టి ఎవరైనా ప్రయాగ్రాజ్లో సెంటర్ పడి ఉంటే మీకు ఇమీడియట్ ఇప్పుడు హాల్ టికెట్ వస్తుంది కాబట్టి దానికి తగ్గ ఏర్పాట్లు అయితే చేసుకోండి. ఇది అడ్మిట్ కార్డులో మీకు ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ అన్ని క్లియర్గా ఉంటుంది. షిఫ్ట్ ఎప్పుడు, మార్నింగ్ ఈవినింగ్ అన్ని డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేసింది మీ అడ్మిట్ కార్డు ఖచ్చితంగా తీసుకెళ్ళాలి, ఫోటో ఐడి అనేది ఖచ్చితంగా తీసుకురావాలి. అడ్మిట్ కార్డు తీసుకెళ్ళాలి, ఫోటో ఐడి కూడా తీసుకెళ్ళాలి. ఏమేమి తీసుకెళ్ళాలి ఎగ్జామ్ హాల్కి, మనం ఎలా వెళ్ళాలనేది ఒక వీడియో కూడా ఉంటుంది, అది చెక్ చేసుకోండి. సో విష్ యూ ఆల్ గుడ్ లక్. 28th 29th రాయబోతున్న స్టూడెంట్స్ అందరూ కూడా 22nd 23rd ఈ 2 రోజులు జరిగిన పేపర్స్, అలాగే 24th రేపు జరగబోయే పేపర్స్, ఇవన్నీ కూడా నా దగ్గరికి వచ్చినవన్నీ ఫనీసర్ మ్యాథ్స్ క్లాస్ అనే యాప్లో మీకు ఫ్రీ మెటీరియల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అవి చూసుకొని బాగా ప్రిపేర్ అవ్వండి. 6 పేపర్స్ ప్రిపేర్ అయితే ఏ మోడల్స్ వస్తున్నాయి, ఏ కాన్సెప్ట్స్ వస్తున్నాయి మనకు తెలుస్తుంది. దాన్ని బేస్ చేసుకొని 28th 29th పకడ్బందీగా రాసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.